అందరికీ నమస్కారం. స్మార్ట్ లెర్నింగ్ క్లాసెస్కి స్వాగతం. గ్రూప్ 2 కోసం శాతవాహనుల ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన విషయాల సారాంశం ఇది. అసలు శాతవాహనుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ కేవలం వ్యవసాయంపైనే కాకుండా రోమన్లతో వాణిజ్యం వరకు ఎలా విస్తరించిందో, వాళ్ల ఆర్థిక స్థిరత్వానికి అసలు కారణాలేంటో ఇప్పుడు మనం ఫాస్ట్గా చూద్దాం. మొదటిది వ్యవసాయం మరియు పన్నుల వ్యవస్థ. గోదావరి, కృష్ణానదుల చుట్టుపక్కల సాగిన వ్యవసాయమే వీళ్ల ఆర్థిక వ్యవస్థకు అసలైన వెన్నెముక అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ లాగా అప్పట్లోనే ప్రభుత్వానికి పంటలో 6వ వంతు ఆదాయం భాగభోగం రూపంలో వెళ్లేదన్నమాట. అలాగే వ్యాపారాలపై శుల్కం అనే పన్ను కూడా వసూలు చేసేవాళ్లు. రెండవది వాణిజ్యం మరియు నగరాల అభివృద్ధి. వ్యవసాయం నుండి మెల్లగా వ్యాపారం వైపు మళ్లడం వల్లే ప్రతిష్ఠానం, అమరావతి లాంటి నగరాలు అద్భుతంగా డెవలప్ అయ్యాయి. ముఖ్యంగా రోమన్లతో చేసిన విదేశీ వాణిజ్యం వాళ్లకి ఎనలేని సంపదను తెచ్చిపెట్టింది. ఇక్కడ గ్రూప్ 2 అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వీళ్లు ఎక్కువగా వాడిన సీసం అంటే లెడ్ నాణేలు, అలాగే రోమన్ల వాణిజ్యం. ఇవి ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక చివరగా పరిశ్రమలు మరియు శ్రేణులు. అప్పట్లో వస్త్రాలు, లోహ పరిశ్రమలు బాగా ఫేమస్. అయితే ఈ వ్యాపారాలను కంట్రోల్ చేయడానికి వ్యాపారులు, కార్మికులు కలిసి శ్రేణులు ఏర్పాటు చేశారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇవి అచ్చం మనిపడి బ్యాంకుల తరహాలోనే వడ్డీకి అప్పులిస్తూ పనిచేశాయి. అందుకే ఎగ్జామ్ కోసం శ్రేణులు అంటే అప్పటి బ్యాంకులు అని ఒక షార్ట్కట్ ట్రిక్ లాగా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. సో సింపుల్గా చెప్పాలంటే, బలమైన వ్యవసాయం, రోమన్లతో లాభదాయకమైన విదేశీ వాణిజ్యం, అలాగే ఆధునిక బ్యాంకులుగా పనిచేసిన శ్రేణులే శాతవాహనుల స్ట్రాంగ్ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు. మరిన్ని ఏపీ హిస్టరీ క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.